క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగా. నేటి దిన ధ్యానాంశము 40వ కీర్తన 5-6 చరణాలు. 40వ కీర్తన 5-6 చరణాలు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనటలేదు. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, దేవునికి మన పట్ల కలిగి ఉన్న తలంపులు ఎలాంటివో కీర్తనకారుడు వివరిస్తున్నాడు. అవి విస్తారమైనవట, ఆశ్చర్యమైనవట. అవి ఆశ్చర్యమైనవి, విస్తారమైనవి. మనకున్న తలంపులు, మన పట్ల దేవునికి ఉన్న తలంపులు ఈ రోజుతోనో రేపటితోనో అయిపోయేది కాదు. అవి విస్తారమైనవి, అనేకములైనవి. అందుకే కింద అంటాడు, అవి లెక్కకు మించి ఉన్నవి అంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు మన విషయంలో లెక్కకు మించి ఉన్నాయి. అవి కూడా విస్తారముగా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారులారా, ప్రార్థన చేసేటప్పుడు ఈ చిన్న విషయాన్ని మనం మర్చిపోయి నాకెందుకు అయ్యేలా జరుగుతుంది, నేను అన్యాయస్తున్నా, మోసగాడినా, తిరిగిపోతున్నా, తాగుబోతున్నా, ఎవరిని నేను? ఇవేమీ కాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది అనే మాట కూడా మనం అంటూ ఉంటాం అప్పుడు. అలా అనేటప్పుడు ఈ చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏమనంటే, ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు చాలా విస్తారమైనవి. అవి ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని బట్టి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న విషయం ఏంటి అనగా, దేవుని సన్నిధిలో ఎప్పుడు తక్కువగా నిన్ను నువ్వు భావించుకుంటూ, దేవుని క్రియలను తక్కువ చేస్తూ మాట్లాడద్దు, ప్రార్థన చేయొద్దు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తమను తాము తక్కువగా చేసుకొని మాట్లాడుకుంటారు. అది తప్పే. 8వ కీర్తనలో ఏమంటాడు? దేవతల కన్నా కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాడు అంటాడు. మరి అలాంటప్పుడు ఆయన యొక్క మహా గొప్ప సృష్టిలో భాగమైన నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ దేవుడు చేసిన కార్యాలని తక్కువ చేస్తూ ఉంటే, దేవుడు ఏ రకంగా మన విషయంలో ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాడు అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఉదయకాల సమయం. అందుకే ఆయన మన పట్ల జరిగించిన క్రియలు, లేకపోతే తలంపులు ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి. రెండవది, అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయట. ఎందుకు నేను అంటున్నానంటే, ప్రస్తుతానికి మనకిన్న ఈ పరిస్థితి చూసినప్పుడు మనకి బాధ కలిగితే, ఆ తర్వాత పరిస్థితులు కానీ గమనించుకుంటే, తర్వాత చూసుకుంటే
నువ్వు అనుకున్నట్టుగా ఉండకుండా అవన్నీ తారుమారైపోగానే ఖచ్చితంగా అది నీకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. అందుకే భక్తుడవి ఆశ్చర్య కలుగజేస్తుంది అని అంటున్నాడు. మరి ఇన్ని చేసింది నీకు నేనేం చేయగలను అనంటే, బహులను అడగట్లేదు, నైవేద్యములను అడగట్లేదు. ఏం చేశాడంట? నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఏంటే నేను నీకు లోబడతా అని. సో, మనందరం చేయాల్సింది ఆయన చేసిన గొప్ప కార్యాలు చూసి మనం ఆశ్చర్యపడాలి. అవి బహు విస్తారంగా ఉన్నాయని అవి గుర్తించి చివరగా ఆయనకి లోబడేటట్టయితే దేవుడు మనల్ని దీవిస్తారని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.